మిత్రులారా, ఈ ఎటకారాన్ని ఒక్కసారి గమనించండి. అఖిలేష్ యాదవ్ ఒక దేవాలయంలోకి వెళ్ళాడు. తెలుసు కదా, ఆయన అక్కడికి వెళితే వాళ్ళతో వెళ్ళేవాళ్ళు ఎవరు? అందరూ కూడా హైందవేతరులే ఉంటారు. ఇప్పుడు ఆయన ఆ గుళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న భక్తులు ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగేశారు. అది వీడియో తీసి నార్త్ ఇండియన్ తులసీ చందులు, నార్త్ ఇండియన్ ప్రొఫెసర్ నాగేశ్వర్లు, నార్త్ ఇండియన్ దేవీలు ఇటువంటి వాళ్ళు ఒళ్ళుపై తెలియకుండా వీడియోలు చేసేసి కామెంట్లు చేసేశారు. చూసారా, ఆర్ఎస్ఎస్ హిందూ దుర్మార్గులు అఖిలేష్ గారు ఆ గుడికి వెళ్ళారు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. చూసారా, అగ్రవర్ణాల దురహంకారము అంటూ నోటి విరోచనాలు చేసేసుకున్నారు. దాని మీద అక్కడ ఎవరైతే ఆ దేవాలయాన్ని శుద్ధి చేశారో ఆ యువకులు స్పందించారు. మీరు కూడా ఒక్కసారి వారి స్పందనను పరికించండి. क्या नाम है आपका? जिमी वाल्मीकि नाम है हमारा. ఆ ఇంటర్వ్యూ చేసాయన మీ పేరేమిటి అంటే నా పేరు వాల్మీకి అన్నాడు. అక్కడతో అయిపోయింది సినిమా. मंदिर की साफ सफाई कर रहे थे. मंदिर की साफ सफाई इसलिए कर रहे हैं क्योंकि आज हमारे यहाँ अखिलेश यादव आए थे गौरी शंकर मंदिर में. ఇక్కడ మీరేం చేస్తున్నారు అన్న ప్రశ్నకి ఈ గౌరీ శంకర్ దేవాలయానికి అఖిలేష్ యాదవ్ వచ్చాడు, అందుకని మేము పవిత్రం చేస్తున్నాము. पहली बात तो ये बता दूं, उन्हें पूजा पाठ की बिल्कुल भी अक्ल नहीं है. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే ఆయన ఈ దేవాలయంలోకి వచ్చి ఏ విధమైన పూజలు చేసుకోలేదు. అంటే దేవాలయానికి వచ్చి ఏ విధమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించలేదు అని చెప్తున్నారు. यहाँ पे लेकर आए वो बाहर लिखा है गैर सनातनियों का आना मना है. मुसलमान आए और साथ में जूते पहनकर वो सब मंदिर के अंदर घुस के चले. దేవాలయంలోకి ఆయన తురకలను తీసుకువచ్చారు. వారు దేవాలయం అంతా బూట్లు జోళ్లతో తిరిగి అపవిత్రం చేశారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి బీజేపీని, ఆర్ఎస్ఎస్ను, బ్రాహ్మణులను, అగ్రవర్ణాలను టార్గెట్ చేయడానికి ట్రై చేశారు. మేము వాల్మీకులము అని చెప్పగానే వాళ్లకు చెంపదెబ్బ తగిలేసింది. ఆ రెండో పాయింట్ ఏంటి, ఆయన ముస్లింలను తీసుకొచ్చాడు దేవాలయంలోకి, వాళ్ళు జోళ్లతో తిరిగారు. అది ఆక్షేపణీయం కాదా అని వీళ్ళు కుర్రవాళ్ళు అడిగేటప్పటికీ తోక ముడిచారు. అది మిత్రులారా, వీళ్ళకి ఏం పని ఉండదు, మన మీద బురద చల్లడానికి రెడీగా ఉంటారు. తిరిగి ప్రశ్నించేసరికి తోక ముడుస్తారు. అలాగే రాహుల్ గాంధీ గారు ముద్దుగా అందంగా బుజ్జి పిల్లాడిలా ఉన్నాడు కదా అని మనం ఆయన మాటలు నమ్మితే సర్వనాశనం అయిపోతాం. ఆయన అందమైన మొహం వెనకాల వికృతమైన రాక్షస చర్యలు ఎలాగుంటాయో ఒక్కసారి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్కి సేవలు అందించిన ఆచార్య ప్రమోద్ కృష్ణం గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దామా. मैं कांग्रेस में 32 साल से भी ज्यादा. నేను 32 సంవత్సరాలుగా కాంగ్రెస్ లోనే ఉన్నాను. जब राम मंदिर का फैसला आया, राम मंदिर बनना शुरू हुआ. రామ మందిరం కేసు పూర్తయింది. ఆ తరువాత రామాలయం కట్టడం ప్రారంభించారు. उसके बाद राहुल गांधी जी ने अपने नजदीकी लोगों की एक बैठक में अमेरिका के रहने वाले अपने एक शुभचिंतक के कहने पर, इशारे पर, सलाह पर ये बात कही थी. ఒకసారి రాహుల్ గాంధీ తన దగ్గర మనుషులతో కూర్చుని ముచ్చటిస్తున్నప్పుడు తన అమెరికా గురువుతో ఒక మాట అన్నాడు. कि अगर हमारी सरकार बनती है तो हम सुपर पावर कमीशन बना करके राम मंदिर के फैसले को पलट देंगे. మన ప్రభుత్వం అంటూ ఏర్పడితే గనక హై లెవెల్ కమిటీ ఒకటి వేసి రామ మందిరం ఉత్తర్వులను నిలిపివేస్తాం, రివర్స్ చేస్తాం అన్నాడు. అంతేకాదు ఇంకో మాట కూడా అన్నాడు. उन्होंने ये भी कहा था जिस तरह शाहवानों का फैसला राजीव गांधी जी ने पलटा था. 3 तलाक के मुद्दे को लेकर के शाहवानों का फैसला, सुप्रीम कोर्ट का जो फैसला था उसको बदल दिया गया था. 3 తలాక్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును, అదే షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును మా నాయన చెత్త చేసేసాడు కదా, చెత్త బుట్టలో వేసేసాడు కదా. तो जब शाहवानों का फैसला बदला जा सकता है तो राम मंदिर का फैसला क्यों नहीं बदला जा सकता है. షాబానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంటును చెత్తబుట్టలో వేసినప్పుడు రామ మందిరం కేసును ఎందుకు వేయలేం? అది మన రాహుల్ గాంధీ గారి ఆలోచన సరళి. మనమేమో 400 సంవత్సరాలు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడికి దివ్య భవ్య మందిరాన్ని నిర్మించుకున్నాము, ఇది 1000 సంవత్సరాలు ఉండేలా నిర్మించుకున్నాము అని చెప్పుకుంటూ సంకలు కొట్టుకుంటున్నాం. ఆయనేమో ఒక్కసారి పదవిలోకి వస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటును వెనక్కు తీసుకెళ్ళి ఆ రామాలయాన్ని కూలగొడతాను అని చెబుతున్నాడు.
ఈ పాపగారని ఒక్కసారి చూడండి. ఈ పాపగారు ఓటు వేయడానికి వచ్చారు. ఇదేదో హిందీ రాష్ట్రం అనుకోండి. మేడం 8th క్లాస్ చదువుతున్నారట. ఎలక్షన్ అధికారి అడుగుతున్నాడు నిన్నెవరు పంపించారు అని. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇంటరప్ట్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేశారా? 18 साल की उम्र, 8वीं क्लास में तो 18 साल होते नहीं, वोट कैसे बनेगा? అది మిత్రులారా, పాపం ఆ అమ్మాయిని ఓటు వెయ్యకుండానే పంపించేశారు. కానీ ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి. వీళ్ళు ఇంతలా కష్టపడి దొంగ ఓట్లు వేసి ఏదో విధంగా ఆ కాంగ్రెస్ను ఎందుకు గెలిపించాలి అనుకుంటున్నారో అర్థమైంది కదా. రాహుల్ గాంధీ గారి ఆ మాటల వల్లే. రాహుల్ గాంధీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు హిందువుల ఓట్లు వద్దు, నాకు వాళ్ళ ఓట్లు ముద్దు అని. వాళ్ళు అంత చిన్నపిల్లను కూడా తీసుకువచ్చి ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారు. మరి మనం అడ్డ గాడిదెల్లాగా దున్నపోతుల్లాగా బలిసి పెరిగినా సరే ఓటు వేయడానికి బద్ధకం చేస్తాము. లేకపోతే కనుక నేను ఒక్కడనే వెయ్యకపోతే ఏమైంది అని నూన్ షోకి మ్యాట్నీకి వెడతాము. మనం అలా ఓటును ఎగ్గొట్టడం వల్ల ఇదిగో ఇలా గాడిదలు వచ్చి సింహాసనం మీద కూర్చుంటాయి. మీరు ఏదో గాడిదే కదా అని అలా తీసిపారేయకండి. అది వెనక కాళ్ళతో తంతే గనక మీ ముందు పళ్ళు రాలి కింద పడతాయి. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ ముద్దు మొహం చూసి మీరు ఆ ముద్దు మొహానికి ఓటు వేశారు అంటే లోపల ఉన్న ఆ వికృత మనస్తత్వం మీకు గోరి కట్టి తీరుతుంది. దాని మీద కనీసం వాసన లేని బోగన్ వెల్లా పువ్వు కూడా పెట్టనివ్వదు. చూస్ యువర్ ఫ్యూచర్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్.